అభివృద్ధి దయచేయగలడు. ఎప్పుడు? ఆయన నామమును బట్టి నీవు ప్రార్థించినప్పుడు, ఆయన నామాన్ని బట్టి నీవు విజయాన్ని చూడాలనుకున్నప్పుడు, ఆయన నామం ఎంతో ఘనమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది కాబట్టి ఆయన నామము నీవు ధ్యానించినప్పుడు, ఏ పెదవులతో అయితే ఆయన నామము నీ యొక్క పెదవుల నుండి వస్తుందో, మరి ఆ నామం పరిశుద్ధమైన నామము కాబట్టి పరిశుద్ధమైన మాటలు ఉండాలి. అపవిత్రమైన దుర్భాషలు, అపవిత్రమైన బూతులకు నీవు గనక అవకాశం ఇచ్చినప్పుడు, నీ నోట నుండి దేవుని నామము వచ్చినప్పుడు అది నీకు పాపముగా ఎంచబడుతుంది. ఆయన నామం వ్యర్థముగాను ఉచ్చరింపకూడదు. నీవు ప్రార్థించినప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన పదములు నీవు ఉపయోగించి, వ్యర్థమైన దూషణ మాటలు నీవు ఉపయోగించి, సర్వోన్నతుడైన దేవుని యొక్క కుమారుడి నామంలో నేను అడుగుతున్నాను తండ్రి అంటే ఎలా కుదురుతుంది? అది కుదరదు. కాబట్టి పవిత్రమైన పెదవులు కలిగి ఉండు, పవిత్రమైన హృదయము నీవు కలిగి ఉండి ప్రార్థించినప్పుడు నీవు కూడా విజయ ధ్వజము ఎత్తుతావు. ఆయన నామమును బట్టి నీవు ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. దేవునికి